ప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించి మాత్రం 19 మంది ప్రకటించారు. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇప్పటి వరకు దాదాపు 19 మందికి సంబంధించిన పోస్ట్ మార్టానికి సంబంధించిన కార్యక్రమం కొనసాగుతుంది. 10 మందికి సంబంధించిన బాడీలను పోస్ట్ మార్టం పూర్తి చేసి వారిని సభ్యులకు అయితే అప్పగించడం జరిగింది. మిగతా 9 మందికి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ఘటన ఏదైతే చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో బస్సు తాండూరు నుంచి ఇటు హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఒకసారిగా చేవెళ్ల సమీపం ఆ 19 మందిలో 10 మందికి సంబంధించిన పోస్ట్ మార్టం అయితే పూర్తి చేయడం జరిగింది. మిగతా 9 మందికి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అంటే యాక్చువల్ గా గాంధీ ఆసుపత్రి అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా అదంతా లెండి ప్రాసెస్ అవుతుంది, సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మందుల కుటుంబ సభ్యులు అదేవిధంగా మందుల పేరుకు మేరకు ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా ఇటు గాంధీ ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రి నుంచి వైద్యులను పిలిపించి ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించేసి వారికి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను అయితే అప్పగించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అంటే ఈ తెల్లవారుజామున ఉదయం తాండూరు 5:30 సమయం తాండూరు నుంచి బయలుదేరిన బస్సు బయలుదేరి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో ఒకసారిగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మొత్తంగా కంకరంతా కూడా బస్సులో పడటంతో బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా లో ఇరుక్కుపోవడం జరిగింది. దాంతో ఊపిరాడక చనిపోయిన పరిస్థితి ఉంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిన పరిస్థితి ఉంది. చాలా మంది కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆదివారం సెలవు కావడంతో ఇక్కడికి ఇంటికి వచ్చేసి మళ్ళీ తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగి వాళ్ళంతా కూడా పరిస్థితి ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించిన 3 యువతులు అదేవిధంగా ఓ పాప ఫోన్ కోసం అని చెప్పేసి ఇంటికి వచ్చి ఆ ఫోన్ తీసుకుని కొత్త ఫోన్ కొనుక్కొని వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఈ ఘటనలన్నీ కూడా మొత్తం కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హృదయ విదారక ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం మన విజువల్స్ లో చూడవచ్చు మెడికల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించేసి వాళ్ళకి కుటుంబ సభ్యులకైతే అప్పగిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఒక్కొక్క అంబులెన్స్లో ఒక్కొక్క బాడీని పంపిస్తూ కూడా దానికి అటాచ్డ్గా ఒక కానిస్టేబుల్ నుంచి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం మంత్రి పన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్న పనితీరు అదేవిధంగా ఇక్కడ అధికారుల తీరును కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అదేవిధంగా ఆర్టీసీ నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులకు వచ్చేసి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ ఘటన వ్యవహారానికి సంబంధించి మాత్రం బాధితులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఈ చేవెళ్ల మార్గం ఏదైతే ఉందో తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గం ఏదైతే ఉందో ఈ మార్గంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదనే ఆరోపణలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రోజు జరిగిన ఘటనపై బాధితులు మనతో మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా చెప్తుంది ఏంటంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గం గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఇప్పటి వరకు దాదాపు 250 మంది పైగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా 500 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రోజు జరిగిన ఘటనలో తమ వారు కోల్పోయారు, ఇలాంటి దుర్ఘటన ఎవరికి జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటూ కూడా వాళ్ళంతా కూడా బాధతో అడుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరిగిన ఘటనలో పెద్ద సంఖ్యలో మృతులు పెరిగిన పరిస్థితి ఉంది. ఏదైతే కంకర టిప్పర్ లారీ ఒకసారిగా బస్ పై పడిపోయి మొత్తం ఆ కంకరంతా కూడా దాంట్లో పడటంతో వాళ్ళు ఊపిరాడక అంటే వాళ్ళని బయటికి తీసే సమయం కూడా లేకుండా అయిపోయింది. ఆ కంకరంతా బయట తీయడానికి చాలా సమయం పట్టింది. దీంతో మృతుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్గా 19 మందికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు. మిగతా ఇంకో 3కు సంబంధించి అధికారికంగా ఇంకొక 2కి సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి కొద్దిసేపటి క్రితం నరసింహ ఎవరైతే ఉన్నారో ఆయన మనతో మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఏదైతే బస్సు ఉదయం బయలుదేరి వస్తున్న సమయంలో బస్సు మొత్తం కూడా కిక్కిరిసి ఉంది. దాదాపు 70 మంది వరకు బస్సులో ప్రయాణిస్తున్నాము. తాను కండక్టర్ వెనకాల నిలబడి ప్రయాణిస్తున్నాను. ఏదైతే మీర్జాపూర్ ఖానాపూర్ గేట్ సమీపంలో మలుపు వరకు వచ్చిన సమయంలో బస్సు కూడా వేగంగానే వెళ్తుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ కూడా వేగంగా వచ్చి ఒక్కసారిగా ఢీకొనడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. ఒకసారిగా కళ్ళు బైర్లు గమ్మాయి. మొత్తం తర్వాత చూసుకుంటే మొత్తం ఒళ్ళంతా రక్తం ఉంది. అదేవిధంగా ఆ బస్సులో మొత్తం కూడా కంకర నిండిపోయింది. దీంతో బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. అయితే అక్కడ ఉన్న స్థానికులు కానీ అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత వచ్చిన
సంబంధించిన అంబులెన్స్ సిబ్బంది తమను మొత్తం కూడా ఒక్కొక్కరిని బయటకు తీసుకుంటూ వచ్చారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో దాదాపు వాళ్ళని అందరినీ దాంట్లో బస్సులో మొత్తం కంకర మిక్సర్ నిండిపోవడంతో ఆ లోపల ఉన్న తీయడానికి చాలా సమయం పట్టింది. అందువల్లే దాంట్లో వాళ్ళంతా కూడా మొత్తం కూడా లోపల పడిపోయే బస్సు డ్రైవర్ సైడ్ మొత్తం కూడా కంకర నిండిపోవడంతో ఆ కంకర అంతా కూడా తీయడానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో అక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ కంకర కింద పడిపోవడంతో వాళ్ళందరికీ ఊపిరి అడక చనిపోవడం జరిగింది. అందువల్లే మృతుల సంఖ్య పెరిగిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఘటన అంటే ఈ డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఇటు టిప్పర్ డ్రైవర్ అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ కూడా కొంత వేగంగానే నడుపుతున్నారంటూ చెప్పారు. అయితే సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కానీ అదే మార్గంలో ప్రయాణిస్తున్న కొంతమంది వాహనదారులు దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. దాదాపు 15 నుంచి 20 మందిని వాళ్ళు కాపాడి ఇమీడియట్ గా కాపాడి వాళ్ళ గాయపడ్డ వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అదేవిధంగా మహేందర్ రెడ్డి ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ప్రమాదానికి సంబంధించేసి ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 10 మంది అదేవిధంగా మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో దాదాపు ఒక 15 మంది అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి. ఒక ముగ్గురిని మాత్రం వాళ్ళ కండిషన్ క్రిటికల్ గా ఉండటంతో వాళ్ళని నిమ్స్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఇటు నిమ్స్ కి అదేవిధంగా అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించేందుకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా చేశారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించేసి పూర్తి వివరాల కోసం అని చెప్పేసి సెక్రటేరియట్ లో ఒక 2 ఫోన్ నెంబర్లు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 2 ఫోన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఇక్కడికి అంటే ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అదేవిధంగా అటు మహేందర్ రెడ్డి హాస్పిటల్కి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 11 బాడీలకు సంబంధించేసి పోస్ట్ మార్టం అయితే పూర్తి చేయడం జరిగింది. మిగతా 8 బాడీలకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. మధ్యాహ్నం అంటే దాదాపు 3-4 గంటల వరకు ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాత్రం హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే తమ వారంతా కూడా చనిపోయారంటూ కూడా ఉదయం నుంచి కూడా అంటే బంధువులకు తెలిసిన వెంటనే వాళ్ళంతా కూడా వచ్చేసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించేసి ప్రధానంగా చూసుకుంటే నిర్లక్ష్యం అనేది క్లియర్ గా కనపడుతుందని చెప్పేసి బాధితులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా చూసుకుంటే ఎక్కువగా అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన 3 యువతులు చనిపోవడం అదేవిధంగా ఒకే కుటుంబానికి సంబంధించిన 3 అంటే ఒక పాప అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా తల్లిదండ్రులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఎవరిని కదిలించినా కూడా తమ వారు లేరు అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే కోటి ఉమెన్స్ కాలేజీకి సంబంధించిన యువతులు దాదాపు 4 ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకే కుటుంబానికి సంబంధించిన 3 అదేవిధంగా మరొక యువతి కూడా ఫోన్ కోసం వచ్చేసి ఆమె ఫోన్ లేదని చెప్పేసి కుటుంబ సభ్యులను అడగడంతో ఆదివారం కావడంతో నేను రమ్మని చెప్పేసి అన్నారు. ఆమె కొత్త ఫోన్ కొనుక్కొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం మార్నింగ్ 5:30కి తాండూరు వద్ద వాళ్ళ బస్సు ఎక్కించారు. కొద్దిసేపటి తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ మాకు ఫోన్ వచ్చింది ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఉదయం నుంచి కూడా ఇప్పుడు చనిపోయిన వారి రోదనలతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ తలెత్తకుండా ఉండేందుకు భారీగా అంబులెన్స్లను అదేవిధంగా వైద్యులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో మృతులు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని తరలించేందుకు అదేవిధంగా క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైన అంబులెన్స్లన్నీ కూడా తక్షణం అందుబాటులో ఉండాలని చెప్పేసి హెల్త్ మినిస్టర్ ఆదేశించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ అంబులెన్స్లు కూడా మోహరించడం జరిగింది. ప్రతి ఒక్క డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేసి వాళ్ళ స్వస్థలాలకు పంపించేందుకు అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని చెప్పేసి సైబరాబాద్ సిపి కూడా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించేసి పూర్తిస్థాయి విచారణ చేస్తాము. ఎందుకంటే మృతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపితేనే అన్ని వివరాలు కూడా బయటపడతాయి. అంటే ఇటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేకుంటే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేకుంటే ప్రమాదానికి ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతామంటూ కూడా సిపి చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆయన ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు
వైద్య సేవలు కానీ ఇంకా మెడికల్కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఈ అంటే వైద్యులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, బాధితులకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అనే దానికి సంబంధించేసి ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రావడం జరిగింది. వచ్చేసి ఇక్కడ కుటుంబాలను కూడా బాధిత కుటుంబాలను కూడా ఆయన పరామర్శిస్తారు. ఇక్కడ ఏదైతే పోస్ట్ మార్టం జరుగుతున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిశీలించేసి ఇప్పటివరకు బాధితుల కుటుంబాలు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి, అవసరమైతే వారిని హైదరాబాద్ తరలించడానికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మెడికల్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలని చెప్పేసి ఉన్నతాధికారులను కూడా ఆదేశించారు. ప్రస్తుతం ఆయన చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే మార్చరీ రూమ్ ఉందో అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే పోస్ట్ మార్టం జరుగుతుందో నేరుగా ఆ రూమ్కే ఆయన వెళ్తున్న పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఒకటి విజ్ఞప్తి అంటే రోడ్స్ మంచిగా చేయండి, డబుల్ వే చేయండి, ఇట్లాంటివి కాకుండా ఉండండి. మా వల్ల అయితే లేదని నా చెల్లెలండి, ఇప్పుడు నేను ఏం చేయాలి? దయచేసి నేను కోరుకుంటున్నా మాకైనా ఎవరికి కాకూడదు. ఇంకా 22 years అండి, చిన్న పిల్ల ఏం చూసింది? నా బిడ్డలు ఎట్లయితుందంటే నేను కళలో కూడా కనుక్కోలేదు తల్లి. భయం అయ్యి నా పిల్లలు బయట ఉంటారు ఎట్లయితుందో ఏమైతుందో అంటుందండి తల్లి. గవర్నమెంట్ ఒకటి విజ్ఞప్తి అంటే రోడ్స్ మంచిగా చేయండి. ఇక్కడ ఇంతకు ముందు కూడా జరిగినాయి.
ఆలూరు గేట్ కాడ కూరగాయలు అమ్ముకునే రైతుల మీద టిప్పాలు రేయి అప్పుడు కూడా 5 మంది చనిపోవడం జరిగింది. అట్లా చిన్న చిన్న రోజు 1-2 సంఘటనలు జరుగుతున్నాయి, రోజు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే దృష్టిలో పెట్టుకుని రోడ్డు చేయాలి. ఇప్పుడు చనిపోయిన బస్సులు అయితే ఎవరైనా చనిపోయారో వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వాలని మేమంతా కోరుతున్నాం. కాబట్టి ఒక్కనాడు చెవెల్ల రోడ్ అని ఒక్క మంత్రి అడిగిందా? ఒక్క మంత్రి ప్రజలు ఇంత ఘోరం జరుగుతుంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వం? సిగ్గుశరం లేదా వీళ్ళకు? ఎన్ని రోజులు అవుతుంది ఇంత రద్దీ పెరిగింది? ఇట్లాంటి రద్దీ పెరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైసలు డబ్బులు కూడా వచ్చినాయి. ఏం చేస్తుంది ప్రభుత్వం? వస్తారు, పరామర్శిస్తారు, ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు ఇస్తాం, అయిపోతుంది. అయిపోయినాయి. వాళ్ళ జీవితం ఏం కావాలి? వాళ్ళ బ్రతికిని ఏం కావాలి? ఇలా మనం ఉంటాం, రేపు ఉంటామా? మనము 10 సంవత్సరాలు అవుతున్నది డబ్బులు వచ్చి. ఎమ్మెల్యేలు మినిస్టర్ గా ఏం చేస్తున్నారు అంటే అడ్డగోలుగా సంపాదించుకొని వాళ్ళ ఆస్తులు కాపాడుకోనీకే ఏ మినిస్టర్ ను జవాబు ఇవ్వలేరు. ఏ సీఎం దగ్గర మాకు రోడ్డు కావాలనే ఎమ్మెల్యే లేడు ఇక్కడ. అసలు ఎమ్మెల్యేలు ఉన్నారా? భారీగా ఏంటంటే దాదాపుగా దెబ్బతిన్నాయి. బస్సు అయితే అసలు తుక్కుగా అసలు పూర్తి స్థాయిలో ముక్కలుగా నింపినట్టు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే బస్సుకు సంబంధించి ఈ రోడ్డు యాక్సిడెంట్ అవ్వడం గల కారణం ఈ రోడ్డు సరిగ్గా జంక్షన్ నుంచి ఈ మన్నెగూడ వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ గా క్రైమ్ సీన్ ఇప్పుడు పోలీసులు కూడా లోపలకు సంబంధించిన లోపల బస్ లో ఉన్న బిలాంగింగ్స్ అవన్నీ కూడా పోలీసులు సేకరిస్తూ వస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా దీంట్లో పూర్తిగా నిమగ్నం సంబంధించి చేస్తూ వస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే దీని ఈ ఘటనలో అంటే బస్ ఒక 3 ఫస్ట్ నుంచి స్థానికులందరూ కూడా చెప్తుంది ఏంటంటే వికారాబాద్ మెయిన్ రోడ్, అనంతగిరి కూడా వెళ్లాల్సిన మెయిన్ రోడ్డు నుంచి ఈ టిప్పర్ డ్రైవర్ ఏదైతే ఉన్నారో ఆ టిప్పర్ డ్రైవర్ దాదాపు మొయినాబాద్ నుంచి ఇటు ఏదైతే ఉన్నాడు ఈ మొయినాబాద్ చిన్న యాక్సిడెంట్ మిస్ చేసి ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రకమైన భారీగా గుద్దినట్టుగా తెలుస్తుంటే మేజర్గా ఆయన రైట్ సైడ్ వచ్చేయడం వల్ల ఇంత భారీగా అంటే బస్సు మొత్తం రైట్ సైడ్ మొత్తం కూడా తుక్కుగా అయినట్టుగా కనిపిస్తుంది. ఇంకొకటి 3 40-42 మంది రకం అమలవుతున్న నుంచి అయితే ఒకవైపు పనులకెళ్ళి కానీ అందరూ మహిళలు దీంట్లో మరణించారు. చనిపోయిన 12 మంది టిప్పర్ డ్రైవర్ 8 మంది అలా నెలలున్న బాబు కూడా అయితే ఏదైతే టిప్పర్ వచ్చినప్పుడు గుద్దినప్పుడు ఉంటుందంట. అట్లాంటిది 50 నుంచి 60 వరకు కూడా టిప్పర్లో ఇంత భారీగా అవ్వడం ఇంకో కూడా చెప్తున్నారు. అంటే చూస్తుంటే మనం అసలు స్టీరింగ్ అంటే కూడా సంబంధిత డిజాస్టర్ రెస్పాన్స్ మొత్తం పూర్తి స్థాయిలో అన్ని తీసేసి అందరినీ బయటలాగారు. బస్సు కండక్టర్ కి కూడా బాగా ఎడమ వైపు కూర్చోవడం వల్లనైతే ఆమె మరణించలేదు. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అనిపిస్తూ వస్తుంది. అయితే
అయితే చాలా రోడ్డు మామూలుగా కూడా కాదు. ఇటు చేవెళ్ళ నుంచి కానీ ఇటు పక్కన స్పాట్లో ట్రక్ విచ్ వాజ్ క్యారింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గోయింగ్ ఫ్రమ్ ఇక్కడ చేవెళ్ళ నుంచి వికారాబాద్ సైడ్ వెళ్తుంది. అదే సమయంలో ఒక ఆర్టీసీ బస్ వికారాబాద్ నుంచి సిటీ హైదరాబాద్ వైపు వెళ్తుంది. హెడ్ ఆన్ కొలిజన్ అయింది. హెడ్ ఆన్ కొలిజన్ అయితే ఈ ట్రక్ లో ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా నాట్ ఓన్లీ ఇంపాక్ట్ బట్ ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా ఈ ఆర్టీసీ బస్ లో ఉన్న ఒక సైడ్ లో కూర్చున్న ప్యాసింజర్స్ మీద వచ్చి పడిపోయింది. సో ఇప్పుడు వరకు ఈ ఇన్సిడెంట్ లో మనకి 19 డెత్స్ అయినాయి. 19 డెత్స్ లో వీ హ్యావ్ 1 చైల్డ్ ఆల్సో. అండ్ ప్రస్తుతం ఆ 19 బాడీస్ మనం సిహెచ్సి చేవెళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది మార్నింగే. అదే దాంట్లో ఇప్పుడు వరకు 13 బాడీస్ ఐడెంటిఫై చేయడం విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా. అండ్ ఆ 13 బాడీస్ లో ఇంక్వెస్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు నేను వచ్చే వరకు ఇప్పుడు వరకు 4 పోస్ట్ మార్టమ్స్ కూడా కంప్లీట్ అయిపోయి బాడీస్ డిస్పాచ్ కూడా టు దేర్ నేటివ్ ప్లేస్ డిస్పాచ్ కూడా అయిపోయింది. కొందరు అబౌట్ 20 పీపుల్ ఈ బస్ లో రఫ్లీ అబౌట్ 72 పీపుల్ ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అబౌట్ 20 పీపుల్ ఇంకా ట్రీట్మెంట్ ఇంజురీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ లో కొందరు సిహెచ్సి చేవెళ్ళ, కొందరు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. సో డాక్టర్స్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇంకా ఎవరికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకా ఎక్స్పర్ట్ కేర్ అవసరం ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకా వేరే హాస్పిటల్స్ పంపిస్తారు. ఆబ్వియస్లీ ఇప్పుడు హెడ్ ఆన్ కొలిజన్ అయిందంటే ఒక బండి ఇంకో లేన్ లో వచ్చి ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు అయింది, ఏ బండి ఎక్కడ వచ్చి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తగిలింది, ఎవరు తప్పు, మేము ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినాకనే క్లియర్ గా చెప్పగలుగుతాం. ఈ రోడ్ పైన దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్స్, ఆర్టీరియల్ హైవేస్ ఇది. సైబరాబాద్ కు వచ్చినవి పోయిన రోడ్స్ లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రోడ్. ఈ రోడ్ లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా యాక్టివిటీ పెరిగింది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం, గేటెడ్ కమ్యూనిటీస్ రావడం అలాంటివి. చాలా పబ్లిక్ కూడా వెళ్తున్నారు వస్తున్నారు సిటీకి ఈ రోడ్ పైన. సో ఇప్పుడు ఇది చూసుకొని మేము టైం టు టైం వాట్ ఎవర్, ఇప్పుడు మీరు ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తే బొల్లాడ్స్ చాలా ప్లేసెస్ లో చూసి ఉంటారు, రిఫ్లెక్టర్స్ కొన్ని ప్లేసెస్ లో చూసి ఉంటారు. సో ఎక్కడ మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ అనిపించే స్పాట్స్ లో మేము ఇవి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. సో ఈ రోడ్ మీ అందరికి తెలుసు, దెర్ ఈస్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ డ్యూ టు విచ్ ఇంకా కన్స్ట్రక్షన్ అండ్ వైడనింగ్ ప్రపోజల్ ఉన్న వైడనింగ్ ఇంకా కాలేదు. సో అది ఇంకా వేరే, అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఇవి లోకల్ ఐడెంటిఫై చేసి చేయడం అది చేస్తున్నాం. బట్ every time this is a road accident is a combination of many factors. It is a combination of road conditions, alert cheyadaniki reflectors or traffic safety equipment, and very importantly driver nadipinche driver vayana skill, ayana driving condition. So we will identify what is the exact reason. Accidents happen ee road paina. Prati accident memu analyze chestam whether it is due to any జనరల్ కండిషన్, మనం ఏమైనా చేసి ఇంటర్వ్యూన్ చేసి చేయవచ్చే కండిషన్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి డ్రైవర్ ఎర్రర్ తో కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఎవ్రీ యాక్సిడెంట్ వి ఐడెంటిఫై. దాంట్లో ఎక్కడ మనకి స్పెసిఫిక్ ఒక స్పాట్ ఉంది ఆర్ ఒక స్ట్రెచ్ ఉంది అక్కడ ఎక్కువ జరిగితే మనం ఏం చేయగలుగుతాం, మేము పోలీస్ మా ద్వారా చేస్తాం. కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ మున్సిపాలిటీ ఉండొచ్చు, R&B ఉండొచ్చు, వాళ్ళ ద్వారా ఏమైనా చేస్తే వాళ్ళు కూడా చెప్తాం. స్పాట్ లో ట్రక్ విచ్ వాజ్ చేవెళ్ళ రోడ్డు ప్రమాదం